కథనో తెలియదు కానీ నాకు వేరే పెళ్లి సంబంధాలు ఇస్తారు శ్రీను. నేను ఎవరిని చేసుకోను, నాకు నువ్వే కావాలి, మా ఊళ్ళతో వచ్చి మాట్లాడుర్రి అని తెలిసిందట పోరం దగ్గరికి వచ్చి. ఏందే ఈ కథ మంచిగానే ఉంది కదా. మనం ఆ రోజు ఎంత ముద్దుగా చెప్పినమే అద్దు ఎవరిది వాళ్ళు చూసుకోర్రి అని. మళ్ళేందే ఈ కథ? ఓ మళ్ళీ ఆ కాలం లెక్క కాదే ఈ కాలము. మరువురంటే మర్తారే. అవును మలే బాబు, నువ్వు అన్నది నిజమే. అయితే పోరడట ఇంటికి వచ్చి లొల్లి అంగడంగడి చేసిందట. నాకు ఆ పోరు కావాలి, లేకపోతే నేను చచ్చిపోతా, నాకు తెలియదు, మీరేం చేస్తారో నాకు తెలియదు అని పోరడు ఒకటే అంగడట ఇంట్లో. అబ్బో మోర్దో పోరడే ఉన్నట్టున్నాడు కదా. ఏమోనే పాపం లతచ్చి ఎడవబట్టింది. ఆ రాజుగాడేమో మస్తు బాధపడతాడు, పోరడు గిట్ల చెప్తాడు నర్సక్క ఏం చేద్దాం మరి అని. అని నన్ను అడుగుతారే, నన్ను అడిగితే ఇక నేనేమన్నా మరోసారి పోయ్యాంతోటి మాట్లాడుర్రి ఎక్కడి అంతోని మాట్లాడితే వాడేమంటాడో. ఇక వాడు ఒప్పుకోకపోతే ఆ పోరిని ఈ పొలగాన్ని పెద్ద మనుషులలో పెట్టుర్రి, పెడితే ఆ పెద్ద మనుషుల ముంగట పోరేం చెప్తుందో మరి దాన్ని బట్టి ఉంటది ఇక కథ అని నేనన్నా. మంచిగా అన్నావు నర్సక్క, ఇక గదే పని చెయ్యాలి మరి. కానీ కులం వేరని ఆ వెంకటిగాడు మొన్న గంతగనం లొల్లి చేసే వాడు అటు ఇటు వాళ్ళ ఇళ్ళ తిరిగేటోడాయ గాడేం ఒప్పుకుంటాడు. అదేనే నేను కూడా అన్నా ఒప్పుకోడ్రా అని అంటే ఒకసారి పోయి నర్సక్క నువ్వు మాట్లాడవా మరి ఇట్లా అంటాడు పోరడు, మీ పొలం పిలిచి అడుగుర్రి అని మాట్లాడరావా అని అన్నాడు నన్ను. ఏ ఊకుండావా నువ్వు పోతావా ఏంది? ఏ ఇక పాపం అనిపిస్తుంది వాళ్ళు వచ్చి ఏడవబట్టింది నా దగ్గర. ఈ మరి పొయ్యన్నత్త అని వచ్చిన ఇటుకెళ్ళి. ఓ నర్సి నువ్వు పోయి అడిగితే నిన్నో నాలుగో అంటారు. ఎందుకే నీకు వచ్చిన బాధ? ఏ మల్లక్క అని ఒకదాని ఎందుకు పోతా, నువ్వు రావా ఎంబడి? ఓ అవ్వా నువ్వు పోయేదిగాక మమ్మల్ని కూడా ఎంబడి పెట్టుకొని పోతావా? ఇద్దరిని ఆయనతో మర్డర్ చేస్తారా అన్నే? మళ్ళీ బాపు మమ్మల్ని మర్డర్ చేసే అంత మొగుళ్ళు ఉన్నారే ఈ ఊళ్ళే? ఏమో అవ్వా ఈ కాలం మనుషులు అంతా ఎట్లనో పాడైర్రు. గాలికి పోయే కంపను అంటించుకుంటూ ఎందుకవ్వా మనకు? అయ్యో మళ్ళీ బాపు అందరం గట్ల అనుకుంటే ఎట్లనే ఒకళ్ళు ఉంటిమి కలిసిమెలిసి ఉంటిమి. ఓళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఓళ్ళని చూడాలి గాని ఆ వచ్చిన దగ్గరికి ఎట్టే వాళ్ళ బాధ మన బాధ అనుకోని నేను పోతా అంటున్నదే. ఎట్లయితే అట్లాయే. ఓ అవ్వ నువ్వైతే ఓ మా మళ్ళీ అద్దు, మా మళ్ళీ ఒక్క దెబ్బతిస్తే దెబ్బకే సత్తది. అలా ఎట్లున్నది ఊతే కొట్టుకపోయేటట్టు. వాళ్ళక్క చూసినవా? ఇక ఊత్తే కొట్టుకపోయేటట్టు ఉండకపోతే నువ్వు పెట్టినవా గడ్డ నాకు తినడానికి ఏమన్నా? అప్పడుసుంది ఇప్పటికి గదే బువ్వ గదే పప్పు గదే గాని ఏ రోజు నాకు ఇంత పౌష్టికారం ఉన్న బువ్వ పెట్టినవు నువ్వు? చూస్తానా ఇంకా అత్తలేదు నన్ను ఏమంటలేదు అని చూస్తానా. ఇక నాకేం పని ఉన్నది, ఊకే నీతో ఒర్రుకుంటానే ఉంటానా. ఓ మల్లక్క తర్వాత వచ్చినాక మళ్ళీ బాబుతో నీళ్ళు పెట్టుకుందాం అని ఒకసారి అయితే వయ్యద్దాం పా, పొద్దుగాల పోతేనే వాడు ఉంటాడు, ఆయన కొంచెం ఆయనక పోతే వాడుండడు.